హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ఆర్ నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ వచ్చి కూల్ కేక్ అండి. మ్యాంగో జామ్తో కూల్ కేక్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మనం వచ్చి ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు చక్కెరను తీసుకుని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఈ బౌల్లో వేసుకుని ఒక హాఫ్ కప్పు పెరుగు, ఒక పావు కప్పు వచ్చి స్మెల్ లేని ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి ఫ్రెండ్స్. లేదంటే నెయ్యి అయినా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా కరిగే వరకు కలుపుకున్న తర్వాత స్టెయినర్ని పెట్టుకొని 1.25 కప్పు వచ్చి మైదా పిండి వేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడరు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ వచ్చి వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకొని ఇట్లా రౌండ్ షేప్లో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపించినప్పుడు ఒక పావు కప్పు పాలు యాడ్ చేసుకోండి. అంటే బ్యాటర్ ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్, రిబ్బన్ కటింగ్లో లాగా ఇట్లా రావాలి. ఇట్లా వచ్చే వరకు కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కేక్ ట్రే తీసుకుని కేక్ ట్రేకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మైదా పిండి డస్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్యాటర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాము. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి ఫ్రెండ్స్. బ్యాటర్ అంతా ఇలా వేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని, నాకైతే కొంచెం మందం లేదు కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా ప్లేట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టుకొని ఎయిర్ పోకుండా ఇట్లా మూత పెట్టుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే ఒక 45 to 50 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కేక్ చూసారా అంటుకోకుండా వచ్చేసింది. ఇంకా స్టవ్ కట్టేసుకొని దీన్ని బయటకు తీసుకొని బాగా చల్లారనిద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చేసిందో. చూసారా చక్కగా వచ్చేసింది. చూసారా స్పాంజీగా ఎంత మెత్తగా ఉందో, మెత్తగా వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఘాట్లు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. లోపల వరకు దిగేలాగా ఘాట్లు పెట్టుకోండి. ఎందుకంటే చక్కెర సిరప్ అంతా దీంట్లో దిగాలి కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి.
లోపల వరకు ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్న తర్వాత చక్కెర సిరప్ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక పావు కప్పు చక్కెర, ఒక పావు కప్పు నీళ్ళు వేసుకొని బాగా కరిగించుకోవాలి ఫ్రెండ్స్. కరిగించుకున్న దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కెర సిరప్ అంతా దీని మీద వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం వేసేసుకోవాలి. చూసారా చక్కగా పీల్ చేసుకుందా. చూసారా అంత చక్కగా పీల్చుకుందా. ఇలా అయితే మ్యాంగో జామ్ తీసుకున్నానండి. నా దగ్గర క్రీమ్ ఏం లేదు కాబట్టి నేను మ్యాంగో జామ్ తీసుకున్నాను. మీ దగ్గర క్రీమ్ అవైలబుల్ ఉంటే క్రీమ్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా జామ్ అప్లై చేద్దాము దీని మీద. చూసారా ఫ్రెండ్స్, మ్యాంగో జామ్తో జామ్ అంతా పూసేసుకున్న తర్వాత నేను కొబ్బరి పొడితో డెకరేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది పచ్చి కొబ్బరిని ఎత్తి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం డ్రై అవుతుంది. దానిపైన బ్లాక్ పార్క్ని తీసేసి ఇట్లా తురుముకున్న తర్వాత కొబ్బరి పొడి తయారైపోతుంది. ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీని మీద మీ దగ్గర ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ డెకరేషన్ అయినా చేసుకోవచ్చు. చూసారా చెర్రీస్తో డెకరేషన్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా కూల్ కేక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ కేక్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మ్యాంగో జామ్తో కూల్ కేక్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, ఫాలో. బాయ్ ఫ్రెండ్స్.